ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇప్పుడు ఎక్కడ చూసినా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ముచ్చట్లే కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకి తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ బాగా వైరల్ అవుతుంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ వేదిక మీద నుంచే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఒక సంచలన వార్త లేదా ఆశ్చర్యపరిచే ప్రకటన వస్తుందనేటువంటి డిస్కషన్లు నడిచాయి. ఈ వార్త రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుకి క్రెడిట్ విషయంలో అధికార కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం సాగుతోంది. విమానాశ్రయ నిర్మాణానికి కావాల్సిన సుమారు 1,200 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు, భూసేకరణ, జిఎంఆర్ సంస్థతో ఒప్పందాలు, పర్యావరణ అనుమతులు అన్నీ తమ హయాంలోనే వేగవంతంగా పూర్తయ్యాయని వైఎస్ జగన్ బహిరంగ ప్రకటనలు చేశారు. దీనికి సంబంధించి వైసీపీకి చెందిన అనుకూల మీడియాలో చెప్తున్న దాని ప్రకారం గత ప్రభుత్వం పడిన కష్టాన్ని, సాధించిన అనుమతుల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించక తప్పదని, ఈ క్రమంలోనే వేదిక మీద నుంచి ప్రధాని మోడీ చేసే ప్రసంగం జగన్కి అనుకూలంగా ఉంటుందనేటువంటి బలం చేకూరేలా వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఇట్లాంటిది ఏమీ జరగకపోయినా ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి యొక్క హయాంలోనే ఇది ప్రారంభమైందని, జగన్మోహన్ రెడ్డి యొక్క హయాంలోనే ఇది కంప్లీట్ అయిందన్నట్టుగా వార్తలు రావడం కూటమికి ఒక ఇబ్బందికర సందేశంగా మారింది. ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనూ, అమరావతి వర్గాల్లోనూ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సాధారణంగా రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించేటప్పుడు ఆయా ప్రాజెక్టుల పురోగతికి గతంలో సహకరించిన అంశాలని లేదా రాష్ట్రంలో కొనసాగిన వివిధ దశల నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ కూడా ఉంటారు. ఒకవేళ భోగాపురం విమానాశ్రయం పూర్తి కావడంలో గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ, పరిశోధనలు, పునరావాస చర్యల్ని ప్రధాని మోడీ తన ప్రసంగంలో పెట్టి ఉండొచ్చు కదా, ఆయన ఈ అంశాన్ని లేవనెత్తి ఉండొచ్చు కదా అని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి లేవనెత్తితే కొంత ఇబ్బందికర పరిణామంగా మారుతుందని, అందుకే ప్రధాని మోడీ దీన్ని తీసుకురాలేదని, కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ వైసీపీ మాత్రం ఈ అంశాన్ని ప్రజల్లోకి చాలా నేరుగా తీసుకెళ్లే ఆలోచనలో ఉందని, ఇది భోగాపురం ఎయిర్పోర్టు విమానాశ్రయానికి సంబంధించి ప్రారంభం జరుగుతున్న టైంలోనే వైసీపీ బలంగా ఇది జగన్కి సంబంధించిందే అంటూ తీసుకెళ్లే విషయంలో సక్సెస్ అయిందని అంటున్నారు.